వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఈ వీడియోలో భాగంగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాము. అదేమిటి అంటే, మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మీద ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో ఏంటి అంటే, జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అర్థం కావటం లేదు అనేటువంటి ఒక క్వశ్చన్కి మన యొక్క ఛానల్లో జేహెచ్టీవీలో ఒక వ్యక్తి ఒక కామెంట్ చేశాడు. తప్పనిసరిగా దీన్ని మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయండి అని అతను చెప్పి, ఇంత డబ్బు పెట్టి ఎందుకు ఓడిపోయాం అనేటువంటి దానికి 100 రీజన్స్ చెప్పి మన యొక్క కామెంట్లోకి సెండ్ చేశారు. ఆ విషయం మీద 100 రీజన్స్ని మనం ఏంటి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే, నెంబర్ 1, రామ్ తీర్థంలో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడాము? అంతర్వేదుల్లో కాలిపోయినటువంటి రథమును అడుగు ఎందుకు ఓడాము? కనకదుర్గమ్మ గుడిలో పోయినటువంటి నగలను అడుగు ఎందుకు ఓడాము? నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడాము? మద్యం రేట్ల మీద ప్రశ్నించి చనిపోయిన ఓంప్రకాష్ను అడుగు ఎందుకు ఓడాము? మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడాము? చనిపోయిన అబ్దుల్ సలాంను మిస్పాను పాములు ముసలయ్యని అడుగు ఎందుకు ఓడిపోయాము అనేటువంటి దాని మీద చెప్పుకొచ్చాడు. ఇంకా ఇసుక దందా గురించి ప్రశ్నిస్తే శిరువు మండనం చేసినటువంటి ప్రసాద్ని అడుగు ఎందుకు ఓడిపోయాము? మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి అమర్నాథ్ గౌడ్ని కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడిపోయాము? అదేవిధంగా అమరావతి ఆడవాళ్ళని ఉద్యమం కోసం చనిపోయినటువంటి వృద్ధుల కుటుంబాలను అడుగు ఎందుకు ఓడిపోయాము? మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయినటువంటి కిరణ్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడిపోయాము? బీళ్లుగా మారినటువంటి పొలాలను అడుగు ఎందుకు ఓడిపోయాము? పూర్తి కాని పోలవరాన్ని అడుగు ఎందుకు ఓడిపోయాము? ఆగిపోయిన తాగునీటి ప్రాజెక్టులను అడుగు ఎందుకు ఓడిపోయాము? నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసేటువంటి ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడిపోయాము? ఇంకా పరిశీలించినట్లయితే, కల్తీ మద్యం తాగి కుటుంబం పెద్దను కోల్పోయిన కుటుంబాలను అడుగు ఎందుకు ఓడిపోయాము? ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువతను అడుగు ఎందుకు ఓడిపోయాము? కతుకుల రోడ్లతో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను అడుగు ఎందుకు ఓడిపోయాము? నువ్వు చెప్పిన 3 రాజధానులను అడుగు ఎందుకు ఓడిపోయాము? అన్న క్యాంటీన్లు మూసేస్తే ఆకలితో అలమటించినటువంటి పేదలను అడుగు ఎందుకు ఓడిపోయాము? వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలను అడుగు ఎందుకు ఓడిపోయాము? 5 సంవత్సరాలు భయపడుతూ బతికిన జనాలను అడుగు ఎందుకు ఓడిపోయాము? నువ్వు గంజాయి మత్తులో ముంచినటువంటి పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడిపోయాము? చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు ఎందుకు ఓడిపోయాము అని అతను యొక్క కామెంట్ రూపంలో అతను చేసినటువంటిది మామూలుగా ఎంతో ఆవేదనతో చేసినటువంటి విషయంగా మనకు అర్థమవుతుంది. ఇంకా చూసినట్లయితే, నువ్వు వదిలేసిన నీ చెల్లిని తల్లిని అడుగు ఎందుకు ఓడిపోయాము? నువ్వు కలవని నీ ఎమ్మెల్యేలను ఎంపీలను అడుగు ఎందుకు ఓడాము? నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడిపోయాము? నువ్వు దేశించే కమ్మ వాళ్ళను అడుగు ఎందుకు ఓడాము? చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశ విదేశాల్లో రోడ్లపై కూర్చున్నటువంటి జనాలను అడుగు ఎందుకు ఓడాము? శాసనసభలో భువనేశ్వర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీగాడిని అడుగు ఎందుకు ఓడాము? చంద్రబాబుని అంతటి పెద్ద మనిషిని అనునిత్యము 420 నా కొడక అని అవమానించినటువంటి నానిగాడిని అడుగు ఎందుకు ఓడిపోయాము? రోజాని పోసానిని అడుగు ఎందుకు ఓడిపోయాము? నువ్వు నీ సహచరులను సృష్టించినటువంటి పొలిటికల్ యొక్క హరాస్మెంట్ని ఒకసారి అడుగు ఎందుకు ఓడిపోయాము? ఇంకా చూసినట్లయితే తన యొక్క ఆవేదనను ఇంకా ఎక్స్టెండ్ చేసి చెప్పినటువంటి విషయాలను ఒకసారి గమనిద్దాము. RRRని రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడిపోయాము? నువ్వు నీ మనుషులను మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడిపోయాము? ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడాము అనేటువంటిది ఈ పాయింట్లు మొత్తం రాస్తే 100 పేజీల పుస్తకం వస్తుందని అతని యొక్క ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా అతను కవిత రూపంలో కూడా రాశాడు. నిన్ను భరించలేక బతికుండగానే నీ తండ్రి నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళిపోయింది. నీ బాబాయి నీ చేజేతులా చంపుకున్నావు. కడపలో నీ మనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు, భార్య తప్ప. నీకు మిత్రులు ఎవరూ లేరు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా నిన్ను భరించలేక నీ తండ్రి నిన్ను దూరం పెట్టాడు.
నీకు మిత్రులు ఎవరు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటేసే జనం లేరు, ఇక ముందు ఉండరు, నీకు నువ్వు ఒక్కడవే మిగిలావు ఏకాకిగా అని ఈ యొక్క కామెంట్ని అతను తెలియజేయటం జరిగింది. తెలియజేసి మీ యొక్క ఛానల్ ద్వారాగా పంపించండి అని చెప్పాడు. అదే విషయం మీద మన ఛానల్ కొంచెం దాన్ని తీసుకొని ఈ వీడియో చేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ స్థాయిలో ఓడినా కూడా మేము ఎందుకు ఓడిపోయామో మాకు తెలియటం లేదు, అర్థం కావటం లేదు అనేటువంటి ప్రశ్నకి ఇన్ని సమాధానాలు రావటం జరిగింది. ఇప్పటికైనా సరే వీటన్నిటిని ఒకసారి గమనించుకొని ఇన్ని కారణాలను ఒకసారి తెలుసుకొని ఇప్పటికైనా సరే మీ యొక్క మిస్టేకులు తెలుసుకున్నట్లయితే భవిష్యత్తులో పార్టీ బతకటం అనేటువంటిది ఏమన్నా జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.